బీఆర్ఎస్ కు చెందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ కు చెందిన భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. శేఖర్ రెడ్డి భువనగిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. కాంగ్రెస్ లో చేరేందుకు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. పైల్లా శేఖర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరికకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో అందిస్తారు. ఎస్ కిరణ్. పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఆయన బాటలో మరికొంతమంది మాజీ ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. తాజాగా భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు కూడా వార్తలు అయితే లీక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. శేఖర్ రెడ్డికి కర్ణాటకలో కొన్ని బిజినెస్ ఉన్నాయి. కర్ణాటక సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఆయనతో కొంతమంది టచ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తో మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డి మంతనాలు కూడా జరుపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆయనకు భువనగిరి ఎంపీ టికెట్ ఆఫర్ ఇస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే భువనగిరి ఎంపీ టికెట్ సంబంధించి కొంతమంది నేతలు పోటీ పడుతున్నప్పటికీ కూడా అంగబలం అర్ధబలం ఉన్నటువంటి నేతలు లేకపోవడంతో పైల్లా శేఖర్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఆ మరోవైపు మంత్రి కోమరెడ్డి వెంకరెడ్డితో శేఖర్ రెడ్డికి కొంత సఖ్యతగా ఉన్నటువంటి నేపథ్యంలో తాజాగా గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన కూడా భువనగిరి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారని కూడా వార్తలు ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో గుత్తా వర్గానికి చెక్కు పెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అగ్రనేతలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని కూడా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల్లా శేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు కూడా వారు సుముఖంగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు పైల్లా శేఖర్ రెడ్డి అనుచరులు ఆయన వర్గం మాత్రం శేఖర్ రెడ్డి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ వేరే అంశాన్ని మాత్రం వార్తలను అయితే ఖండిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు చెప్తున్నప్పటికీ కూడా మరో 2-3 రోజుల్లో నోటిఫికేషన్ రావడం, అదేవిధంగా టికెట్లు ఫైనల్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ వారం రోజుల్లో కీలక పరిణామాలు అయితే సూచిస్తున్నట్టు కూడా మనకు మాత్రం అంతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.